ఆ కుర్చీని మార్చబెట్టి నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆ కుర్చీని మడత పెట్టి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హిట్ సాంగ్ ఇది. సేమ్ సాంగ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద కూడా హల్చల్ చేస్తోంది. ఖాళీ కుర్చీలను మడత పెట్టి అంటూ టీడీపీ క్యాడర్ దీనంగా పాడుకుంటున్నారు. ఎందుకంటే బాబు గారేమో రా కదలిరా అంటూ సభల మీద సభలు పెట్టేస్తున్నారు. సాధారణ జనం కాదు కదా, కనీసం టీడీపీ సానుభూతి పరులు కూడా కదలి రావటం లేదు. ఆ మాటకొస్తే పూర్తి స్థాయిలో కార్యకర్తలు కూడా రావటం లేదు. దీంతో చేసేది లేక ఒకవైపు ఖాళీ కుర్చీలకే చంద్రబాబు స్పీచ్లు ఇస్తూ ఉంటే, మరోవైపు తలలు బాదుకుంటూ ఖాళీ కుర్చీలు మడత పెట్టి అని పాడుకుంటుంది క్యాడర్. ఈ ట్రాజడీకి తోడు మతి భ్రమించిన మాటలతో స్టేజులను షేక్ చేస్తూ క్యాడర్ గుండెల్లో మరింత గుబులు రేపుతున్నారు చంద్రబాబు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 5.5 కోట్ల మంది ప్రజలకు అరచేతిలో అమరావతిని చూపించి రకరకాల స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేసేశారు చంద్రబాబు. ఇప్పుడు అదే ప్రజలు చంద్రబాబుని ఖాళీ కుర్చీల కథాకెళి ఆడిస్తున్నారు. నేనొచ్చాను, నా వెనక దత్తపుత్రుడున్నాడు, దగుల్బాజీ మీడియా ఉంది, ఆల్ ఇండియా పొలిటికల్ ట్రోలింగ్ స్టార్ లోకేష్ ఉన్నాడు, ఒక్క గంట సేపు కూర్చొని వెళ్ళండి బాబులు అంటూ చంద్రబాబు ఎంత బతిమాలినా ఆయన సభల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు జనం. వేదిక మీద చంద్రబాబు, వేదిక ముందు ఖాళీ కుర్చీలు. జిల్లాలు మారుతున్నాయి, సభా వేదికలు మారుతున్నాయి, కానీ రా కదలిరా ఎపిసోడ్లో మాత్రం చంద్రబాబు ఖాళీ కుర్చీలు కామన్ గా సందడి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎంతటి దీన స్థితిలో ఉంది? ఈ ప్రశ్నకి సమాధానంగా మొన్నటిదాకా 2019 ఎన్నికల ఫలితాలను చెప్పేవాళ్ళు. నిన్నటిదాకా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ వరకు అయ్యో పాపం అన్న ఒక్కరు కూడా కనిపించని వైనాన్ని చెప్పేవాళ్ళు. మరి నేడు టీడీపీ దీనస్థితి గురించి ఏం చెప్తున్నారు? ఎవరూ ఏం చెప్పక్కర్లేదు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలే చెప్తున్నాయి. ఏపీలో ఏ జిల్లాల్లో సభ పెట్టినా ఒకే సీన్ పదే పదే రిపీట్ అవుతోంది. ఆ సీన్ ఏంటంటే వేలాది ఖాళీ కుర్చీలు. ఆ ఖాళీ కుర్చీల ముందే చాలా సీరియస్ గా జనాల్ని మరోసారి మోసం చేయడానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్న చంద్రబాబు. ఇది మాడుగులలో సభ పరిస్థితి. ఇది నెల్లూరులో పరిస్థితి. ఇది అనకాపల్లిలో పరిస్థితి. ఇది చింతపల్లిలో పరిస్థితి. ఏపీలో ఆ మూల నుంచి ఈ మూల వరకు చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా ఖాళీ కుర్చీలు మడత పెట్టుకోవడం తప్ప కార్యకర్తలకు మరో పని ఉండటం లేదు. ఈ మాత్రం దానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేయటం ఎందుకు? వేదిక నిర్మించటం ఎందుకు? వేల కుర్చీలు అద్దెకి తీసుకురావటం ఎందుకు? ఈ అనవసరపు ఖర్చు ఎందుకు? ఖాళీ కుర్చీలు మనమే మడత పెట్టుకోవటం ఎందుకని స్థానిక తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అధ్యక్ష, వీళ్ళు బయటేమో రా కదలిరా అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు. రా కదలిరా అంటే అక్కడ జనం రావట్లేదు, రా కదలిరా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు. మహా అయితే మరో 2 నెలలు అంతే. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగటానికి ఉన్న సమయం ఇది. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి ఏపీ ప్రజలు మరోసారి మోసం చేయటానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అదే సమయంలో జనసేన క్యాడర్ చేత టీడీపీ పల్లకి మోయించడానికి కూడా బాబు దత్తపుత్రుడు స్కెచ్ గీస్తున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీలోనే ఉన్న వదినమ్మ సాయంతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన పైన ఎల్లో మీడియా విషం కక్కుతూనే ఉంది. ఇంత చేస్తున్నా ఒక జిల్లాలో కాకపోతే ఒక జిల్లాలో కూడా కనీసం సగమైన సభా ప్రాంగణం జనంతో నిండకపోవటం చూసి టీడీపీ నేతలకు బీపీలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎంతటి ఘోరమైన ఓటమి పలకరించబోతోందో రా కదలిరా సభల్లో ఖాళీ కుర్చీలు తేల్చి చెప్తున్నాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిగో ఇలా చూడండి, వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సభలు ఇవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకు ప్రజలు ఏ స్థాయిలో జేజేలు పలుకుతున్నారో చెప్పటానికి సిద్ధం సభలు చిన్న ఉదాహరణ మాత్రమే. పోటెత్తిన సామాన్య ప్రజలతో సభా ప్రాంగణం ఎంతగా కిక్కిరిసిపోయిందో సభాస్థలి బయట అంతకు రెట్టింపు సంఖ్యలో లక్షల మంది ప్రజలున్నారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. టీడీపీని చంద్రబాబు ఎంత దారుణమైన స్థితిలో దిగజార్చేశారో, చంద్రబాబుకి ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉందో, దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు వేస్తున్న రాజకీయ దగుల్బాజీ వేషాల మీద ప్రజలకు ఎంత ఏవగింపు పుట్టిందో చెప్పటానికి రా కదలిరా సభలే ఉదాహరణ. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకు ప్రజలు ఎలా నీరాజనాలు పడుతున్నారో సిద్ధం సభలు అద్దం పడుతున్నాయి. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలి. 2014 నుంచి 5 ఏళ్ల పాటు వివిధ స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలు దోచేసిన చంద్రబాబుని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. విజనరీ ముసుగులో కుంభకోణాల మేళా నిర్వహించి ఏపీ భవిష్యత్తును వెక్కిరించిన చంద్రబాబు పాపాల పుట్ట ఒక రేంజ్లో పగిలింది. పచ్చగడ్డి నుంచి రాజధాని భూముల వరకు అడ్డంగా దిగమింగేశారు. స్కిల్ స్కామ్లో దొరికిపోయి జైలు పాలైన చంద్రబాబు కనీసం తనను అరెస్టు చేసిన తర్వాత ప్రజల్లో సానుభూతైనా వస్తుందని ఆశించారు. అది జరగలేదు. ఆ తర్వాత రాజమండ్రి జైలు ముందే తన ముసుగు తీసేసిన పవన్ కళ్యాణ్ తాను బాబుకు దత్తపుత్రుడని తేల్చి చెప్పేశారు. దీంతో జనసేనాని అడ్డం పెట్టుకొని అధికారం అందుకోవటానికి చంద్రబాబు పన్నిన కుతంత్రం ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నాటి నుంచి ప్రజాక్షేత్రానికి టీడీపీ పూర్తిగా దూరమైపోయింది. ఆ పార్టీ ఎంతటి హీనస్థితిలో ఉందో చెప్పటానికి రా కదలిరా సభల్లో దర్శనమిస్తున్న వేలాది ఖాళీ కుర్చీలే ఉదాహరణ. జనాలకి ఏం చెప్పాలో తెలీదు. ఎందుకంటే 2014 నుంచి 5 ఏళ్ల పాటు సీఎంగా బాధ్యతలను వెలగబెట్టిన సమయంలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేసిందేం లేదు. పోనీ అరచేతిలో వైకుంఠం చూపించి హామీల వర్షాన్ని కురిపిద్దామా అంటే 2014లో 600కు పైగా హామీలిచ్చి అడ్డంగా తమను మోసం చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సరే, మనం అధికారంలో ఎలాగూ లేం. పవర్లో ఉన్న జగన్ మీద లేనిపోని ఆరోపణలు చేసేసి హడావుడి చేద్దామా అంటే జనం చీకొడుతున్నారు. సొంత పుత్రుడి వల్ల లాభం లేదు, దత్తపుత్రుడి వల్ల ఉపయోగం లేదు, తనకు జాకీ లేసి లేపే ఎల్లో మీడియా వల్ల ప్రయోజనం లేదు. వీటన్నింటికీ తోడు ఎక్కడ సభ పెట్టినా వేలాది ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. ఇంత ఫ్రస్ట్రేషన్ని భరించలేక పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో నోటికొచ్చింది వాగేస్తూ టీడీపీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతున్నారు. కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్త కుప్పలో పడేసేవాడు, కోడి పిల్లలు నోకలాకట్ట వచ్చేవాడు. మరి మీరు 10-20 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చారు. అక్షరాలు లేకుండా మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్లు ఫ్యాక్టరీ మాదేంటి, దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదేనా, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేంటి, పామార్లో పందుకు చేసుకోము. మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీపుల్లోని పెన్ను తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చారు. పిట్టల దొరలు సంక్రాంతి సమయంలో కనిపిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఈ తరహా పిట్టల దొరలు ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రపంచంలో అన్నీ నేనే కనిపెట్టానని నిస్సిగ్గుగా చెప్పుకోవటం చంద్రబాబుకి ఎంత అలవాటో, అదే రేంజ్లో చంద్రబాబుకు జాకీలు పెట్టి లేపటం ఎల్లో మీడియాకు కూడా అంతే అలవాటు. మామూలుగా ఉంటేనే ప్రపంచం మొత్తం నివ్వరపోయేలా సొంత డబ్బా కొట్టుకోవటం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఎన్నికల వేళ ప్రజల నుంచి తన సభలకు కనీస స్పందన కూడా రాకపోవటంతో చంద్రబాబులో అసహనం ఒక రేంజ్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో తానేం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అసలు జనం లేక ఖాళీ కుర్చీలతో రా కదలిరా సభలు వెలవెలబోతూ ఉంటే, మరోవైపు చంద్రబాబు అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ పరువు తీయటానికి వేరెవరో అక్కర్లేదు, మా బాబుగారు చాలు అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఒకసారి ఇది వినండి. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో
450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విన్నారు కదా, కేవలం 450 రూపాయలకే అన్నా క్యాంటీన్లో పేదలకి భోజనం పెట్టారట చంద్రబాబు. అన్నా క్యాంటీన్లే పెద్ద డ్రామా. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల ఆకలి తీర్చడానికే తాను పుట్టినంత బిల్డప్ ఇచ్చారు. ఈ విషయం మీద ప్రజలకు పక్కా క్లారిటీ ఉంది కాబట్టే ఓటమి తర్వాత టీడీపీ నేతలు కూడా ఎప్పుడూ అన్నా క్యాంటీన్ల గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే అన్నా క్యాంటీన్లతో అందరి ఆకలి తీర్చామని డబ్బా కొట్టుకుంటే ప్రజలు ఎంతగా చీదరించుకుంటారో టీడీపీ నేతలకు తెలుసు. అలాంటిది చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రస్తావన తేవటమే కాకుండా ఒక భోజనానికి జస్ట్ 450 రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ఖాళీ కుర్చీలను చూసి అప్పటికే పెరిగిన బీపీని కంట్రోల్ చేసుకుంటున్న టీడీపీ క్యాడర్కి చంద్రబాబు డైలాగ్స్తో ఒక రేంజ్లో తిక్కలేచినా ఏం చేయలేక సైలెంట్ అయిపోయారట. ఇంతకీ చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు కేవలం స్కాములు చేయటానికే సమయం కేటాయించారు చంద్రబాబు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఇది చేశానని చెప్పుకోవటానికి ఏం లేదు. అందుకే ఏం మాట్లాడాలో తెలియక ఇలా తిక్క వ్యాఖ్యలతో పార్టీకి చంద్రబాబు మరింత డ్యామేజ్ చేస్తున్నారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉంది. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. ప్రజలకు తాను చేసిన మంచేంటో చెప్పలేక ఇలా అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటే, కొందరు మాత్రం అల్జీమర్స్ పెరిగిపోవడంతో ఏం మాట్లాడుతున్నానో తెలియని స్థితికి ఆయన పదే చేరుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. నిజానికి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చంద్రబాబు చేసిందేం లేదు. గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ పోతే ప్రజలే నమ్ముతారన్న కుట్రా సిద్ధాంతాన్ని నమ్ముకొని బతకటం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. విన్నారుగా, సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు సభని ప్రజలను ఎలా మభ్యపెట్టే ప్రయత్నం చేశారో. శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేశామన్నారు చంద్రబాబు. అదే జిల్లాకు చెందిన స్పీకర్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ అని అడగగానే సెకండ్లో మాట మార్చేసి ఇరిగేషన్పై ఎక్కువ శ్రద్ధ పెట్టామని చెప్తున్నా అంటూ ప్లేట్ తిప్పేశారు. ఈ తరహాలో గాలి కబుర్లు చెప్పటంలో చంద్రబాబు సాటి పోటీ మరెవ్వరూ ఉండరు. మొత్తం అమరావతి సిటీ మొత్తం ఏ ఇంటికి కావాలన్నా ఏసీ కూడా, కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ కూడా సరఫరా చేసే పరిస్థితి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ కూడా సరఫరా చేసే పరిస్థితి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. విన్నారుగా, 2014లో సీఎంగా గెలిచి రాజధాని పేరుతో దేశమే నివ్వెరపోయే స్థాయిలో స్కామ్ చేసేసి అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, అమరావతి మొత్తం ప్రతి ఇంటికి ఏసీని సప్లై చేస్తానని చంద్రబాబు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు. భారత్లో సెల్ ఫోన్స్ నేనే తీసుకొచ్చాను, ఒలింపిక్స్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళని నోబెల్ ప్రైజ్ ఇస్తాను లాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్ కూడా బాబు గారు చాలానే ఇచ్చారు. ఇప్పుడు అధికారం లేదు, ప్రజలు ఆదరించడం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్లోనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లో జస్ట్ 450 రూపాయలకే భోజనం పెట్టారని చెప్పారని, రాబోయే రోజుల్లో ఇంకెన్ని బాంబులు పేల్చి పార్టీని పూర్తిగా ముంచేస్తారో అర్థం కావటం లేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారట. కనిపించటం లేదు. పేరు నారా లోకేష్, ముద్దు పేర్లు పప్పు, ట్రోలింగ్ స్టార్. వయస్సు నాన్నారేమో రాజకీయాలు చేసేంత అంటారు, ప్రజలేమో ఆటలో అరటిపండు అంటారు. వృత్తి నాన్నారేమో రాజకీయం అంటున్నారు, ప్రజలేమో నీకంత సీన్ లేదు అంటున్నారు. అనుభవం దొడ్డిదారిన మంత్రి పదవి వెలగబెట్టి తండ్రితో కలిసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారు. హాబీలు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తూ దానికే యువగళం యాత్ర అని పేరు పెట్టడం.
పునుగుల బండి నుంచి బజ్జీలు న్యూడిల్స్ బళ్ళ దాకా ఏం కనబడినా అసలు పని మర్చిపోయి మొహమాట పడకుండా లాగించేయటం. ఊతపదం తీయగుంది, ఇది విషయం. పైన చెప్పిన ఆనవాళ్లతో నారా లోకేష్ ఎక్కడ కనిపించినా వెంటనే తీసుకొస్తే పార్టీకి కాస్త బలం చేకూరుతుందని రాజకీయ వర్గాలు జోక్స్ వేస్తున్నాయి. అసలు నారా లోకేష్ని ఈ ఎన్నికల సీజన్లో చంద్రబాబే దాచేశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ నారా లోకేష్ అదృశ్యం వెనుక అసలు మ్యాటర్ ఏంటి? చంద్రబాబును రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్న వేళ తెలుగుదేశం స్టార్ లీడర్, తెలుగుదేశం తొరుపు ముక్క ది గ్రేట్ నారా లోకేష్ ఎక్కడా ఎందుకు కనిపించడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ మ్యాటర్లోకి వెళ్లే ముందు ఖాళీ కుర్చీలు మడత పెట్టే ఎపిసోడ్లో తాజా విజువల్స్ ను ఒకసారి చూద్దాం. ఇదిగో ఇలా చూడండి. ఇది చిత్తూరులోని జీడీ నెల్లూరులో చంద్రబాబు ఫిబ్రవరి 6వ తేదీన నిర్వహించిన రా కదలిరా సభా దృశ్యాలు. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లాలో చంద్రబాబు సభకి ప్రజలు ఏ స్థాయిలో తరలి వచ్చారో మీరే చూడండి. సభాస్థలిలో కనీసం పావు వంతు కూడా ప్రజలతో నిండలేదు. కార్యకర్తలకు చేతి నిండా పని కుర్చీలను మడత పెట్టుకోవటానికి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సభ సాయంత్రం అయితే ఉదయం తీసినవి కావు. ఒకసారి ఇలా చూడండి. చంద్రబాబు హెలికాప్టర్లో సభాస్థలికి వచ్చేస్తున్నారు. అంటే సభ దాదాపుగా మొదలైపోయింది. మరి జనం సంగతి ఏంటి? ఏముంది, 80% సభా ప్రాంగణం ఖాళీ. బాబు వేదిక మీద తన పైత్య ప్రకోపం అంతా ప్రదర్శిస్తూ ఉంటే వేదిక కింద ఖాళీ కుర్చీలను మడత పెట్టుకుంటూ కార్యకర్తలు టైం పాస్ చేయాల్సింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎంత ఘోరంగా ఓటమి పాలవుతోందో రా కదలిరా సభలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నారా లోకేష్ కొద్ది రోజుల నుంచి ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించటం లేదు. చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవిని వెలగబెట్టిన ఘనుడు. పార్టీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు వద్దు బాబోయ్ అన్నా సరే తన వారసుడిగా చంద్రబాబు పార్టీ నెత్తిన రుద్దుతున్న నాయకుడు. దేశ రాజకీయాల్లోనే ట్రోలింగ్ ఫ్రెండ్లీ బిహేవియర్తో నిత్యం ట్రోల్ అవుతున్న నాయకుడు. అలాంటి లోకేష్ ఎందుకు కొద్ది రోజులుగా కనిపించడం లేదన్న ప్రశ్న ఏపీ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. దీనికి కారణం చంద్రబాబే అట. ఈ సమయంలో లోకేష్ బయటకొస్తే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవడంతో పాటు పార్టీ కేంద్రంగా కామెడీ ఫ్లేవర్ బిల్డప్ అవుతుందని చంద్రబాబు భయపడుతున్నారట. యువగళం యాత్రతో లోకేష్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. ఎంతగా జాకీలు పెట్టి లేపినా నాయకుడిగా ప్రజల ఆమోదం పొందలేకపోతున్నారు లోకేష్. చంద్రబాబు జైలు పాలైన తర్వాత పార్టీ క్యాడర్కి అండగా నిలిచి తనలోని నాయకుడిని ప్రజల ముందు నిరూపించుకునే అవకాశాన్ని కూడా లోకేష్ వదులుకున్నారు. ది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.